హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అవంతిక కార్తిక్ల నిజస్వరూపం అర్జున్ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిపోయిన తరువాత ఇక అవంతిక అయితే అర్జున్ ప్రసాద్ మీద తిరగబడి మాకు ఆస్తిలో వాటా ఇస్తాను అని అన్నారు. ఆ వాటా ఇస్తే మేము వెళ్ళిపోతాము, లేదు ఇవ్వను అని బెట్టి చేస్తే ఇక్కడే కూర్చుని ధర్నా కింద చేస్తాము అని ఇంట్లో అయితే సోఫాలో కూర్చుని ఉంటారు. ఇక అప్పుడు సుభద్ర ఇలా అంటూ ఉంటుంది, మీ నాన్న అని కూడా చూడకుండా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంతలా కృంగి కుమిలిపోయినా సరే అసలు ఎంత కూడా పట్టనట్టు అలా ఎలా ప్రవర్తించారు? మీలాంటి వాళ్ళని పోన్లే అని వదిలేస్తున్నాం, మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? కూతురు అల్లుడు అని కూడా చూడకుండా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని ఈడ్చుకుని బయట వెళ్లి పాడేయమని చెప్తాం అని అర్జున్ ప్రసాద్ సుభద్రలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అవంతిక, మీరు ఏం చేసినా ఆఖరికి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం అని అవంతిక తెగేసి చెప్తుంది. ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు, అయినా మీకు ఏమి లోటు చేశాం? ఇంట్లో అన్ని అవసరాలు కల్పించాం, ఇంట్లో వాటా కూడా ఇస్తానన్నా, మీకు ఇంకేం తక్కువ చేశామని ఇంతలా హాని చెయ్యాలని చేశారు అని అయితే అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మీరే సరిగ్గా ఉంటే మేము మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తాం? మీరు చేసిన తప్పుల వల్లే మేము అలా తప్పుడు మనుషుల కింద తయారవ్వాల్సి వచ్చింది అని అయితే అర్జున్ ప్రసాద్ ని అంటూ ఉంటుంది అవంతిక. మీలాంటి వాళ్ళని ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వను అని అర్జున్ ప్రసాద్ అయితే కార్తిక్ ని మెడ పట్టుకుని బయటకు గెంటైపోతాడు. ఇక అప్పుడు అహల్య అయితే అర్జున్ ప్రసాద్ కాళ్ళ మీద పడి, అర్జున్ ప్రసాద్ గారు దయచేసి వాళ్ళని వదిలేయండి, వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వండి, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అహల్య అంటూ ఉంటుంది. ఎందుకమ్మా వీళ్ళని క్షమించమంటున్నావు? వీళ్ళు నిన్ను చంపాలని చూశారు, వీళ్ళ వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ దేవుడి దయ వల్ల నేను బ్రతికి నాకు ఏమీ కాలేదు కదండి, ఇది ఒక్కసారి వీళ్ళని క్షమించండి అని అయితే అహల్య వేడుకుంటూ ఉంటుంది. మరి అప్పుడే బయట నుంచి వచ్చి గౌతమ్ ఇంట్లో విషయమంతా తెలుసుకుంటాడు. మరి ఇప్పుడు అహల్య మాట విని అర్జున్ ప్రసాద్ అవంతిక కార్తిక్లను ఇంట్లోంచి బయటకు గెంటకుండా ఆపుతాడా? మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.